what price should a shopkeeper makes an article costing him 200 to gain 35% after allowing a discount of 25%? కాస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు మా ఎంత ఇస్తున్నాడంట 20% డిస్కౌంట్ అనిపించిన తర్వాత కూడా వాడికి ఎంత వస్తుందంట 25% డిస్కౌంట్ ఇస్తున్నాడంట అయినా కూడా ప్రాఫిట్ ఎంత వస్తుందంట అంటే మన కాడ ఉన్నట్టే కదా ఏమి ఉన్నట్టు చెప్పండి కాస్ట్ ప్రైస్ మార్క్ ప్రైస్ రేషియో ఉన్నట్టే ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి 75 135 అంటే ఎంత వస్తుంది 15 5 15 9 ఇంతవరకు ఓకేనా అంటే కాస్ట్ ప్రైస్ 5 ఉంటే మార్కెట్ ప్రైస్ ఎంత 9 మనకి ఏది ఇస్తున్నాడు చెప్పండి 5 అనేది 200 అంటే ఇంటూ 40 కదా అంటే ఇంటూ 40 ఎంత 360 అనేది ఆన్సర్ అవుతుంది చూడండి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏం చేస్తాను చెప్పండి సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది డిస్కౌంట్ ఎంత 15 5 15 9 మార్కెట్ ప్రైస్ అనే ఆర్టికల్ is for 500 rupees. A shopkeeper gives a discount 5% and still makes a profit of 25%. The cost price of the article is. Same question కదా మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి మా మార్క్ ప్రైస్ ఎంత అంట చూడమ్మా మార్క్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను చెప్పండి వాడు ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు 95 వచ్చిన ప్రాఫిట్ ఎంత 125 525 5 19 ఓకేనా ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి ఇది ఎంత అంటున్నాడు ఇది 500 అయితే అంటే ఎంత ఇంటూ 20 ఇంటూ 20 ఎంత 380 అనేది ఆన్సర్ అవుతుంది ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 440 ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ he had not given the discount he would have earned a profit of 25%. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ చెప్పండి ఒక వస్తువు ఏమైతే మార్కెట్ ధర ఇస్తాడంట ఒక వస్తువు ధర ఎంత అంటే 440 ఇచ్చాడు తర్వాత ఏం చేస్తున్నాడంటే ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడంట ఈ ట్రేడెడ్ సోల్డ్ అన్ ఆర్టికల్ 440 ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్ అండ్ హిస్ మార్కెట్ ప్రైస్ హీ హ్యాడ్ నాట్ గివెన్ ద డిస్కౌంట్ యూ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఎంత అంట ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 25% వస్తుందంట ఈ ట్రేడెడ్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 440 ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ హీ హ్యాడ్ నాట్ గివెన్ ద డిస్కౌంట్ యూ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ప్రాఫిట్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ ఏం చేస్తాను చెప్పండి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు 125 88 మా క్వశ్చన్కి ఇంత చేయక్కర్లేదు చూడండి క్వశ్చన్ చూడండి అమ్మింది ఎంత అంట 440 అంటున్నాడు చూడమ్మా కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే ప్రాఫిట్తో కలుపుకొని ఎంత ఉన్నట్టు 125 చూడండి అమ్మింది ఎంత 440 అయితే కాస్ట్ ప్రైస్ కదా అడిగింది కదా మిగతాదంతా వేస్ట్ కదా క్వశ్చన్ 100 ఉన్నప్పుడు 125 చెప్తున్నాడు 440 ఉంటే ఎంత అంటే ఏం చేస్తుంది చెప్పండి 440 బై 125 into 100 ma 25 4s 25 5s 5 1s 5 88s 352 ఆన్సర్ ఎంత అంటే 352 rupees 88 into 4 మా పైకి వస్తుంది ఇది ఆన్సర్ మా పైకి వస్తుంది అన్న క్వశ్చన్ చూడండి ఏ ట్రేడెడ్ సోల్డ్ an article 440 give 12% discount its market price he have not given the discount he would have earned profit 45%. What is the cost price of the article? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మా ఏ ట్రేడెడ్ an article for 440 ఆఫ్టర్ గివింగ్ డిస్కౌంట్ ఎంత అంట 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 440 అమ్ముతున్నాడు అంట అంటే 100 ఉన్నప్పుడు ఏమవుతుందా 88 ఇది 440 ఉంటే ఇది ఎంత ఇంటూ 5 కదా ఇంటూ 5 ఎంతమా 500 ఓకేనా 500 ఏం చెప్పండి అది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మినా అంటారు ఇంతవరకు ఓకేనా అప్పటికి వాడికి ఎంత వస్తుందంటే ప్రాఫిట్ 25% 100 ఉన్నప్పుడు ఎంత వస్తుంది అంటే 125 అయితే మనం ఇక్కడ రాయాల్సింది 500 అయితే ఇది ఎంత 500 బై 125 into 100 25 5s 25 4s 5 1s 500s ఆన్సర్ ఎంత అంటే 400 ఆన్సర్ ఎంత అంటే 400 ఇది అర్థమైందా ఈ ట్రేడెడ్ సోల్డ్ అన్ ఆర్టికల్ 440 rupees ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్ ఆన్ హిట్స్ మార్కెట్ ప్రైస్ ఈ హ్యాడ్ నాట్ గివెన్ ద డిస్కౌంట్ ఈ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ప్రాఫిట్ 25%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటున్నాడు ఇక్కడ చూడండి వాడు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 12% అంటే 100 రూపీస్ ఉంటే దాని మీద 88 కదా అమ్మింది ఎంతకు 440 అయితే మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు ఇంటూ 5 కదా అంటే ఇంటూ 5 ఎంత 500 ఇది మార్కెట్ ప్రైస్ వాడు మార్కెట్ ప్రైస్ మీద దీనికి అమ్మితే వాడికి వచ్చే లాభం 25% కదా అంటే కాస్ట్ ప్రైస్ 100 ఉంటే మార్కెట్ ప్రైస్ అంటే అమ్మిన ధర ఎంత అంటే 125 అయితే ఇది 500 అయితే ఇది ఎంత ఉంటుంది అంటున్నాడు అంటే 500 బై 125 ఇంటూ 100 25 5s 25 4s 5 1s 500s ఆన్సర్ ఎంత అంటే 400కి అమ్ముతున్నాడు నాట్ గివెన్ ద డిస్కౌంట్ అంటే ఏం చేస్తాను చెప్పండి
ఏ షాప్కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ 400 rupees ఆఫ్టర్ గివింగ్ 20% డిస్కౌంట్ ఆన్ ద లేబర్ ప్రైస్ అండ్ మేడ్ 30% ప్రాఫిట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. వాట్ హ్యావ్ బీన్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈ హ్యాడ్ నాట్ గివింగ్ ద డిస్కౌంట్. అది ఏం చేస్తాం చెప్పండి, నాట్ గివింగ్ ద డిస్కౌంట్ అంటే ఇంగ్లీష్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం రాపిద్దిరా తెలుగులో, 5 కింది పడిందా ఏదో మార్క్ వేసుకోండి దానికి దీనికి. ఓకేనా, ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి. మార్కెట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 130 బై డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మా 24 25 2 2 2 ఎంతమా 325 బై 2 మైనస్ 100 కదా, 125 బై 2 అంటే ఎంత, అది 100 కన్నా అబౌవ్ ఉంటుంది. దాన్ని 100లోంచి తీసి దీంట్లోంచి 100 తీసేస్తాం అంటే 200 తీసేస్తే ఎంత, 125 బై 2 అంటే ఎంత అంటే 62.5% అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10% 30% ఆర్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ అంటున్నారు. ఫస్ట్ ఎంత ఇస్తున్నాడు అంటే డిస్కౌంట్ 10%, రెండోసారి 30% డిస్కౌంట్ అంటే -10% -30% అంటే ఏమవుతుంది చెప్పండి, -40 ప్లస్ 300. ఆన్సర్ ఎంత అంటే 37%. ఒకసారి గమనించండి, ఇక్కడ 2 షాపులు ఉన్నాయి. ఒక షాప్ వాడు ఏం చేస్తున్నాడు అంటే 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సెకండ్ షాప్ వాడు ఏం చేస్తున్నాడు అంటే 10% 30% వరుస డిస్కౌంట్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఒక షాప్ వాడు ఏమో 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు, రెండో వాడు ఏమి చేస్తున్నాడు చెప్పండి 10% తర్వాత 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇద్దరిలో ఏది బెస్ట్ డిస్కౌంట్, కస్టమర్కి ఏది లాభము, షాప్ వాడికి ఏది లాభమా? ఎప్పుడైనా సరే 40% కస్టమర్కి లాభం ఉంటుంది, షాప్ వాడికి ఏది లాభం అంటే ఇది ఉంటుంది మా. చూడండి ఇది జనరల్గా అయితే ఇది 40%, ఇదేమవుతుంది చెప్పండి -40. ఓకేనా, తర్వాత ప్లస్ 300 అంటే డిఫరెంట్ చూడండి 37%. అంటే డిఫరెంట్ ఎంత వచ్చింది చెప్పండి 3%. ఆ 3% కూడా ఎక్కడిది అంటే వాడు ఇచ్చిన డిస్కౌంట్ ఎంత చెప్పండి, వరుసగా 10% 30% కదా, అంటే ఈ రెండు ఇంటూ చేయండి. అది తేడా ఏమవుతుంది అంటే 300 ఎక్కడిది చెప్పండి, ఆ రెండు ఇంటూ చేస్తే వాటి యొక్క డిఫరెంట్ అనేది ఒకటవుతుంది. ఇది ఓకేనా, క్లియర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15% మరియు 10% డిస్కౌంట్ ఇస్తున్నారంట వరుసగా. మా జనరల్గా గుర్తుపెట్టుకోండి మా, -10% తర్వాత -15% ఇచ్చినా ఒకటే, లేకుంటే -15% -10% ఇచ్చిన ఆన్సర్ అయితే మారదు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ 10% ఇచ్చి తర్వాత 15% ఇచ్చిన, తర్వాత ఫస్ట్ 15 ఇచ్చి తర్వాత 10 ఇచ్చిన తేడా ఉండదు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, -25.20. ఓకేనా, ప్లస్ 150 23.5% అనేది ఆన్సర్. కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, 100 × 90/100 × 85/100. ఈ కంపెనీ ఆఫర్ చేసి 3 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్. ఫస్ట్ ఏది ఇస్తున్నాడంట 25% 15%, సెకండ్ వన్ 30 and 10, లాస్ట్ వన్ మా 35 and 5%. ఏది చూసుకొని చూడండి 40 ఉన్నాయి, రెండు యాడ్ చేస్తే. అయితే క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు, విచ్ ఆఫర్ ద బెస్ట్ ఫర్ కన్సూమర్. కస్టమర్కి ఏది అంటున్నాడు, షాప్ వాడికి కాదు. ఓకే, ఫస్ట్ చూడండి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మోడల్ చూడండి ఏం చేస్తాను చెప్పండి, -25% -15% కదమ్మా, -40. ఓకేనా, డిఫరెంట్ చూడండి ఇంటూ చేయండి, ప్లస్ 3.75 256 36.25% డిస్కౌంట్ ఇక్కడ వచ్చింది. సెకండ్ వన్ చూడండి -30% -10% అంటే -40. ఓకేనా, 2 zeros, రెండు ఇంటూ చేస్తే ప్లస్ 300 అంటే ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి 37%. ఇంతవరకు ఓకేనా. థర్డ్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, 35%, రెండోది మా 5%, రెండు కూడా డిస్కౌంట్స్. అంటే ఏమవుతుంది చెప్పండి -40. ఓకేనా, ఇంటూ చేయండి 1.165 ప్లస్ కదా, అంటే ఏమవుతుంది చెప్పండి 38. ఏమి ఇచ్చాడు -35 -5% కదా, -40 ప్లస్ 1.75 25. ఓకేనా, నెక్స్ట్ ఇంతవరకు ఓకేనా. దీనిలో కస్టమర్కి ఏది లాభం చెప్పండి, లాస్ట్ వన్ మా 38% డిస్కౌంట్ వస్తుంది. అర్థమైంది, ఇది రాసుకోండి, దీన్ని ఫాస్ట్ ఎలా చేయాలో చెప్తాను. మా ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి, కస్టమర్కి ఏది లాభం వస్తుంది అంటే ఈ రెండు ప్రోడక్ట్ ఎంత చెప్పండి, ఈ రెండు 375. ఓకేనా, ఈ ప్రోడక్ట్ ఎంత 300,
ఈ ప్రోడక్ట్ ఎంత 175 కదా. ఏది తక్కువ ఉంది చెప్పండి మూడిట్లో. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఇది మూడోది అంటే ఆన్సర్ ఎంత, బి అనేది ఆన్సర్. అర్థమైన క్వశ్చన్ చూడండి. మనం ఏం చేస్తాం చెప్పండి. ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం ఇచ్చాడు, 25 into 15 ఎంత 375. ఇది 300, ఇది ఎంత 175. ఏదైతే తక్కువ ఉందో అది కస్టమర్కి లాభం. అదే షాప్ అతనికి అంటే ఏది ఎక్కువ ఉంటే అదే. ఓకేనా. అప్లైడ్ టు ఏ బిల్ ఫర్ 1 lakh rupees, the difference between the discount of 40% and 2 successive discount of 36% and 4%. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒకడేమో 40% డిస్కౌంట్ ఇస్తున్నాడంట, రెండో వాడు ఏం చేస్తున్నాడంటే 36% 4% డిస్కౌంట్ ఇస్తున్నాడు. వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటున్నాడు. డిఫరెంట్ ఏం లేదు చూడండి. నిజమంటే 40% ఎంత చెప్పండి. జనరల్ మెథడ్ చూడండి మా ఇంటూ 40/100 కదా. అంటే ఎంత వస్తుంది చెప్పండి. 4,000. 1 lakh కదా ఇచ్చింది, 40,000 మా. 1 lakh ఒకటి ఎంత అంటే 40,000. రెండోది ఏం చేస్తాం చెప్పండి. 1 lakh ఇంటూ 3600 డిస్కౌంట్ కాబట్టి ఎంత చేస్తాం చెప్పండి. 64/100 ఇంటూ 96/100 మా. 2 zeros క్యాన్సిల్. ఓకేనా. 2 zeros క్యాన్సిల్ చేద్దామా. 64 ఇంటూ 96. ఇది ఎంత తక్కువ ఉంది అంటే 36 తక్కువ ఉంది. ఇది 100 కంపేర్ చేస్తే 4 తక్కువ ఉంది. 4 తీసేసేయండి. 60 రెండు ఇంటూ చేయండి మా. 36 4s 144 అంటే ఎంత వస్తుంది మా. 6144 ఇక్కడ ఎంత వచ్చింది అటు 6144. మనకు అడిగింది వాటి మధ్య డిఫరెంటే కదా. అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి. ఏది లేదు కదా. డిఫరెంట్ 261,440లోంచి 21,440 లేదు కదా. ఇది రాసుకొని ఇంకో మోడల్ చెప్తాను. ఫస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 1 lakh ఇంటూ 60/100 రాయాలి. అంటే డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా. కరెక్టే కదా వస్తుంది. 40% డిస్కౌంట్ అంటే 40నే రాయాల్సింది. 40,000 కదా మా డిస్కౌంట్ ఇచ్చింది. ఎంత ఇచ్చాడు డిస్కౌంట్, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు కదా మనం తీసుకునేది. మా 40% డిస్కౌంట్ ఇస్తున్నాడా అంటే డిస్కౌంట్ అమౌంటే రాసేస్తున్నా. రెండోసారి కూడా మనం తీసుకుంది డిస్కౌంట్ అమౌంటే కదా. చూడండి 1 lakh ఓకేనా. దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 40% అంటే 40/100 కదా. అంటే ఎంత ఉన్నట్టు ఇంతవరకు ఓకేనా. 40,000 కదా అక్కడ దాని మీద డిస్కౌంట్ ఇచ్చింది. రెండో దాని మీద ఎంత ఇస్తున్నాడు మా. ఫస్ట్ 1 lakh మీద ఎంత ఇస్తున్నాడు 36,000. రిమైనింగ్ రాసా కదా. ఇక్కడేమో 40,000 ఏమో. ఇక్కడేమో వస్తుంది చెప్పండి. ఎంత రాస్తానని చెప్పండి. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 36 అంటే ఎంత వస్తుంది మా. ఇది సింగిల్ డిస్కౌంట్ కదా మా. సింగిల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకు 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్ముతున్నట్టు వాడు అంత లేదంట. 1 lakh తీసేసి ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 60,000 ఇది. ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి. 64/100 ఇంటూ 96/100 ఎంత వచ్చింది మా. 61,440 వచ్చింది. డిఫరెంట్ ఎంత అంటే 1440. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే చూడండి. 36 into 4 ఎంత 144. 10,000కి ఎంత వస్తుంది అంటే 144 అవుతుంది. ఇది ఎప్పుడైనా సరే 10,000 గుర్తుపెట్టి. అంటే ఇమీడియట్గా చూడండి 1 lakh ఎంత వస్తుంది 1440. అదే ఆన్సర్. నిజమంటే రెండు ఇంటూ చేయండి మా. 36 into 4 ఎంత 144/100 అయితే 100కి ఎంత వస్తుంది అంటే 1.44 వస్తుంది. అయితే మనకు అడిగింది ఎంత అంటే 1 lakh ఎంత అని అడుగుతున్నాను. నెక్స్ట్ చూడండి. 2 successive discounts of 20% 20% ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ అంటున్నాడు. ఫస్ట్ ఎంత ఇస్తున్నాడు అంటే 20% ఇస్తున్నాడు అంటే సెకండ్ వన్ కూడా ఎంత 40 + 400. ఆన్సర్ ఎంత అంటే 36% సమ్. The list price of an article in showroom is 2,000 rupees and it's being sold a successive discounts of 20% 10%. The net selling price అంటున్నాడు. అంటే 2,000 ఇంటూ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 80/100. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 90/100. 160 into 1440 1440 రూపీస్ అనేది ఆన్సర్. ఒకసారి ఏదో క్లాస్ చూసుకొని ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక గడియారం ధర ఎంత 800. ఒక దుకాణం వరుసగా డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాడంట ఇచ్చేమైందంట 6120కి వెళ్తే ఒకటి 10 అయితే రెండోది ఎంత అన్నాడు. చూడమా 800 into 90/100 into x/100. 800 into 90/100 into x/100 equal to 612. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 612 into 100/800 into 90 ఎంత ఇచ్చాడు మా 800 కదా. 800 into ఫస్ట్ 90/100 into x/100 equal to
612 ఇదే కదా మనకి ఇచ్చింది, జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 612 ఇంటూ 100/90 ఇంటూ 54. అంతే లేదు, ఎంత వస్తుంది చెప్పండి, 17 ప్రైస్ ఎంత, 85. 100 కన్నా ఎంత తక్కువ ఉంది, 15%. రెండో డిస్కౌంట్ కదా అడిగేది, ఆన్సర్ ఎంత అంటే 85.